ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఏం జరుగుతుందా? వాళ్ళు ప్రశ్నించారు, న్యాయం అడిగారు. ఇన్నాళ్ళు అడగల, ఇప్పుడు అడిగారు. ఎన్నిసార్లు సార్, ఎన్నిసార్లు? మేము కష్టపడి మా బుర్రంతా పెట్టి రాస్తాం. అంతకుముందు రాష్ట్రాల్లో చేశారు, ఇప్పుడు మొత్తం కేంద్ర వశం చేసుకుని అందరు రాసిన తర్వాత పేపర్ లీక్ అంటూ మొత్తం క్లోజ్ చేయటం. యవ్వన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. మళ్ళా తిరిగి ఎగ్జామ్ అయిపోయింది, అన్ని రిజల్ట్ కూడా వచ్చినాయి అంటే వచ్చినాయి అని అంతకుముందు జరిగిన అన్యాయాన్ని వదిలేస్తారా? మరి అట్లయితే అంతకుముందు జరిగిన ఘాతుకానికి మనస్తాపం చెంది చచ్చిపోయిన వాళ్ళ సంగతి ఏంది సార్? అయిపోయిన పెళ్లికి మేళం ఎందుకని ఇప్పుడు అంటున్నారు మీరు? అయిపోయిన పెళ్ళా? కొన్ని ప్రాణాలు పోయిన యవ్వన బిడ్డలు బంగారు భవిష్యత్తు చచ్చిపోయారు కదా సార్, మరి దాని సంగతి ఏంది అని అడుగుతున్నారు యవనస్తులు. ఆన్సర్ చేయలే కదా ప్రభుత్వం. ఏమండి, మరి అంతకుముందు ప్రభుత్వంలో కూడా అలా జరిగినాయిగా అంటే అందుకేగా వాళ్ళని దించి మిమ్మల్ని ఎక్కించారు ప్రజలు. మీరు బాగా పరిపాలిస్తారు, మంచిగా చేస్తారని కదా. కానీ ఈరోజు ఏమైపోయింది? వాళ్ళని పట్టుకుని బాది అక్కడ పెడతా ఉన్నారు. కానీ కొట్టి హింసించి యవన బిడ్డల గొంతుకలు నొక్కడానికి ప్రయత్నిస్తే అది అయ్యేది కాదు. ఇన్నాళ్ళు స్వరం ఎత్తలా. ఈరోజు యువత ఆలోచించింది, యవన బిడ్డలు ఆలోచించారు. కొంతమంది ఏమో వీళ్ళు వంట పట్టించిన మతం 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 అనే మత్తులో కొంతమంది మగ్గుతుంటే అదొక డ్రగ్ లాగా. కొంతమంది యవనస్తులు కాస్త జ్ఞానం కలిగిన వాళ్ళు మనల్ని డైవర్ట్ చేస్తున్నారు. వీళ్ళు డైవర్ట్ చేసి మనల్ని అధపాతాళంలోనే ఉంచారా, బయటికి రానిచ్చే పరిస్థితి లేదు. కళ్ళు తెరవాలి, జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని గళమెత్తి ఈరోజు అందరూ కలిసి రాజధానికి వెళ్ళి మొత్తుకుంటున్నారు. మీరు కొట్టండి, తిట్టండి, ఏమన్నా చేయండి, మా ఊపిరైనా వదులుతాం, కానీ మాకు న్యాయం జరగాలి. అంత అశ్రద్ధనా? మా ప్రాణాలంటే అంత తేలిక మీకు? అంత చేతగాని వాడు ఆ పదవిలో ఎందుకు ఉండాలి? తొలగించండి అతన్ని అని దీక్ష పూనారు. న్యాయమే, దానికి మీరు సమాధానం చెప్పాలి. అంతేగాని ఏం చేస్తున్నారు అంటే 40 కోట్ల మంది బిడ్డలకు ఈరోజు సరైనటువంటి భవిష్యత్తు కనపడట్లేదు.